హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవెల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ దొండకాయ మసాలా అన్నం. ఎప్పుడు దొండకాయతో రొటీన్గా పచ్చడి కూర కాకుండా ఒక్కసారి నేను చూపించబోయే మసాలా రైస్ రెసిపీ ట్రై చేయండి. యూనిక్ ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తారు. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వండి. తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల పచ్చిపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఇందులో గుప్పెడంత పల్లీలు యాడ్ చేసుకోండి. ఇవి ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న పల్లీలు కాబట్టి నేను ఈ స్టేజ్లో యాడ్ చేశాను. ఇన్ కేస్ మీరు కనుక పచ్చివి యూస్ చేస్తున్నట్లు అయితే పచ్చిపప్పుతో పాటు యాడ్ చేసుకోండి. తాలింపు బాగా వేగిపోయిన తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చిని ఇలా స్లిట్స్గా కట్ చేసి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వటం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ తరుగుని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కూడా ఫ్రై అవ్వటం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకుని ఈ విధంగా తుంచి యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న 1/2 కేజీ దొండకాయ ముక్కలు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని అన్ని బాగా కలిసే విధంగా ఒక్కసారి కలుపుకొని ఇందులో చిటికెడు పసుపు యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ దొండకాయలు పూర్తిగా వేగేంత వరకు వెయిట్ చేయాలి. మనం నూనె తక్కువ యూస్ చేసాం కాబట్టి దొండకాయలు కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓపిక్గా ఫ్రై చేసుకోండి. మీరు దొండకాయ ముక్కల్ని ముందే డీప్ ఫ్రై చేసుకొని తాలింపుతో పాటు యాడ్ చేసి మిగిలిన ప్రాసెస్ని చేసుకోవచ్చు. బట్ డీప్ ఫ్రై అంత మంచిది కాదు అని నేను ఇలాగ షాలో ఫ్రై చేసి చూపించాను. అకార్డింగ్ టు యువర్ ప్రిఫరెన్స్ మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ దొండకాయలు మనకి కావాల్సినట్లుగా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు అన్నిటినీ పక్కకు జరిపేసి 1 టీ స్పూన్ నూనె యాడ్ చేసుకొని గుప్పెడంత జీడిపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. యాక్చువల్గా మీరు క్యాష్యూని తాలింపుతో పాటు వేసుకోవచ్చు, కాకపోతే మెత్తపడతాయి అని నేను ఈ స్టేజ్లో ఇలాగా ఫ్రై చేశాను. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసేయండి. తర్వాత ఇందులో మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, గుప్పెడంత చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ధనియాల పొడి, గరం మసాలా అండ్ కొత్తిమీర యాడ్ చేసేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయింది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఫర్ దట్. సో ఇప్పుడు ఇందులో ముందుగానే పొడి పొడిగా రెడీ చేసుకున్న బాస్మతి రైస్ని 1 కప్పు యాడ్ చేసుకోండి. మీరు బాస్మతి రైసే కాకుండా అకార్డింగ్ టు యువర్ చాయిస్ ఏ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నం బాగా కలిసే విధంగా టాస్ చేసుకోండి. మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకున్న తర్వాత ఫైనల్గా 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఒక్కసారి జస్ట్ అలా మిక్స్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన దొండకాయ మసాలా అన్నం రెడీ అయిపోయినట్లే. ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు డిఫరెంట్గా సర్వ్ చేయాలి అనుకున్న లంచ్ బాక్స్లోకి అయినా ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే టేస్టీగా తినాలనుకున్నా ఇది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఐవీ గార్డ్ మసాలా రైస్ రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేటు, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.